ఈగల్ పోలీసులు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్తో కలిసి నిర్వహించిన ఆపరేషన్లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల సరఫరా హవాలా రాకెట్ను ఛేదించారు. ఢిల్లీ కేంద్రంగా దందా కొనసాగిస్తున్న సుమారు 50 మందికి పైగా నైజీరియన్లను ఈ ఆపరేషన్లో అరెస్టు చేశారు. ఈ భారీ ఆపరేషన్లో ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య కీలక పాత్ర పోషించారు. డ్రగ్స్ దందాపై 15 రోజుల పాటు ఢిల్లీలో నిఘా పెట్టి నిందితులను గుర్తించామంటున్న ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్యతో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ఈగల్ పోలీసులు ప్రత్యేకంగా చర్యలు చేపట్టిన సంగతి తెలిసింది. అయితే ఈ చర్యగా ముందుగా ఈగల్ టీం సంబంధించి కూడా భారీ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇటు ఢిల్లీ పోలీసుల సహకారంతో దాదాపు 50 మంది నైజీరియన్లను అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఈ ఆపరేషన్ సంబంధించి మనతో మాట్లాడడానికి ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ సార్ ఢిల్లీలకు సంబంధించి భారీ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. అసలు ఆపరేషన్ సంబంధించి మొత్తం ఎంతమంది నైజీరియన్ ముఠా ఉన్నారో ఆ నైజీరియన్ సంబంధించి మన రాష్ట్రానికి ఏ విధంగా డ్రగ్స్ ను ఇక్కడ తరలిస్తున్నట్లు మీరు గుర్తించడం జరిగింది సార్? ఢిల్లీ ఆపరేషన్స్ లో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఆల్మోస్ట్ 20 locations and houses in Delhi, and after the raid anyway before that we had done the recce, and oka illu dantlo 10-15 atla mandi untunnarandi. So this operation maybe we would have checked almost more than 100 Nigerians. Out of that we along with Delhi police identified some 30 Nigerians who had to be deported, and 10 Nigerians were already involved in cases, so they were not reported, so they have been released by the Delhi police. And drug seizure was around 12 to 13 crores, in which 7 Nigerians were arrested. నైజీరియన్ ఉండే ప్రాంతానికి పోలీసులు పోవాలంటే కూడా భయపడే పరిస్థితుల్లో అయినప్పటికీ మీరు ఒక మారువేషంలో అక్కడికి వెళ్ళి దాదాపు 7 రోజుల పాటు కూడా వారి యొక్క స్థావరాలకు సంబంధించి కూడా నిఘా పెట్టి సమాచారం తీసుకోవడం జరిగింది. అక్కడ సపోర్ట్ కానీ పోలీసుల సపోర్ట్ కానీ తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అంటే పాస్ మే జాకే దట్ థ్రెట్ వాజ్ నాట్ దేర్. So maybe I would have watched the situation, the houses, the gullies, and since by dressing up like a Delhiite, so dantlo peddaga risk em ledu ante I have not touched or tried to arrest somebody. Before that additional advanced recce teams had already been to that area, so I was not really exposed to any risk or threat. So it was a part of the job. If you are sending some 130 people from Eagle Force, we need to have ground situation. Really we have to judge the ground situation ante enta mandi ide particular locality lo saripotundandi. If we send maybe 6 people and in that house there are some 20 Nigerians staying, that maybe it is not proper. So we have to really assess the force requirement, the weapon requirement, the number of women PCs that are to be needed. So independent assessment aitundi, advanced team వాళ్ళ assessment వేరే ఉంటుంది, నేనే పోయి assessment చేస్తాం వేరే ఉంటుంది. దాంట్లో మధ్యలో we arrive at some common figure and weaponry that has to be carried, and finally decide when we go into the operation. తెలంగాణ రాష్ట్రానికి డ్రగ్స్ రావాలంటే ఖచ్చితంగా నైజీరియన్ సంబంధించిన మూలాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పి కూడా మీరు గుర్తించి జరిగింది. అయితే ఈ మేరకు దాదాపు 50 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు కట్టడికి సంబంధించి కూడా దాదాపు కట్టడి చేసినట్లు అనుకోవచ్చా సార్ ఏమన్నా? అంటే ఇప్పుడు ప్రాబ్లం అంటే ఏంటి అంటే, ఇఫ్ డ్రగ్స్ ఆర్ బీయింగ్ సప్లైడ్ టు హైదరాబాద్, ఇట్ విల్ నాట్ బీ ఫ్రమ్ ది నైజీరియన్స్ ఇన్ హైదరాబాద్. So it will be Nigerian from some other place. Okay, one must understand this. And if the drugs are supplied in Delhi or some other place, maybe then there will be some foreigners who are working from Hyderabad. So they always maintain this kind of some kind of operational I don't know, acumen or whatever they use. If Hyderabad lo drug supply cheste ante there will be some foreigners who are staying in Goa or some foreigners who are staying in Bangalore. So Hyderabad వాళ్ళకు తక్కువ ఇస్తారండి. It is the local police only who can really help you catch these drug syndicate people. అంటే గతంలో గోవాలో కూడా మీరు పెద్ద ఆపరేషన్ చేసింది, అదే తరహాలో మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలో కూడా చేయడం జరిగింది. ఈ 2 ముఠాలకు సంబంధించి ఇప్పటికే కొంతమంది డిపోర్ట్ చేయడం జరిగింది. మిగతా వారికి సంబంధించి కూడా ఇంకా ఏమైనా చేసే అవకాశాలు ఉంటాయి సార్? ఇప్పుడు గోవా ఆపరేషన్ అండ్ దిస్ ఆపరేషన్ ఆఫ్ కోర్స్ both are very successful operations of Eagle Force, and you know that success of both these operations, the equal people who should get credit also is the local police.
Without local police help, Eagle Force will not be able to do such a good job. అంటే మీరే అన్ని ఇన్ఫర్మేషన్ అదే ఆఫీసర్స్ తోటి షేర్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకు నా మీద నమ్మకం రావాలి. అండ్ అదే నమ్మకం వచ్చిన తర్వాతనే సక్సెస్ అవుతాయండి. అండ్ ఈగల్ ఫోర్స్ ఇస్ నో ఫోర్స్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ టీమ్ వర్క్. ఓకే, ఈ ఆపరేషన్ సంబంధించి నైజీరియన్ ముఠాలకు ఇక్కడ దేశస్తులకు సంబంధించి కొంతమంది సహకారం చేస్తున్నట్లు, అదే మ్యూనల్ ఖాతాకు సంబంధించిన అయితే వారికి గుర్తించారా సార్? వాళ్ళు ఎంతమంది ఉన్నట్లు మీ దృష్టికి రావడం జరిగింది? ఎన్ని అకౌంట్లలో ఇప్పటివరకు సీజ్ చేయడం జరిగింది? సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు సీ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ అరెస్ట్, యూ హ్యావ్ టు అరెస్ట్. In this particular case, I think the number of people would be around 2,000 to consumers are there. So, but then we have to, అంటే వేరే కేసు ఉంటాయి, వేరే పనిలో పోవాలి, వేరే ఇన్ఫర్మేషన్లో వెళ్ళాలి, వేరియస్ మళ్ళీ కేసెస్ కట్టాలి. అంటే I think now we are going to wind up the investigation in this case, move to new cases. Because we have really spent some 2 months of real hard work, and I don't know how much money we would have really spent on this case. But we have never been found wanting कि हमारे को जितना भी funds का जरूरत मिला, so whatever we asked at short notice also, funds and all equipment, we are really very well placed. And I am not boasting कि हम Telangana Eagle Force, we would have the best technical department, almost one of the best technical departments in all over India. ఈ ముఠాలకు సంబంధించి హైదరాబాద్ కానీ ఇతర ప్రాంతాలకు డ్రగ్స్ కొరియర్ ద్వారా మళ్ళించినట్టు తెలుస్తుంది. అలాంటి కొరియర్ సంస్థలకు మీరు ఏమన్నా హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది? అంటే ఇలాంటి డ్రగ్స్ ఉందని గుర్తించడానికి మీరు ఏమైనా సలహాలు ఏమైనా ఇస్తారా సార్? अरे आप हम सोचेगा ना, इतना बड़ा ऑपरेशन किया, धीरे धीरे भी कर सकता था, ऐसा एक बार क्यों किया? तो हमारा उद्देश्य क्या है कि दैट पावर्स दैट बी, दे शुड गेट टू नो दिस, दैट दिस इज the courier services have to be regulated. ఇప్పుడు ఇదే జరుగుతుంది. So everybody and every officer of the police force, every statesman of various governments in India, they should get to know and see how it is happening. ఇప్పుడు వాళ్ళకు గుర్తికి వస్తే అంటే they will definitely evolve some regulation strategies for the courier services, for the aggregators, for Rapido. So वो एक ऐसा मैसेज, I am happy that what you say is the success of this operation. అంటే ఎట్లా జరుగుతుంది ఇది, how the Nigerian drug cartels are spoiling the youth of India, ఎట్లా అవుతుంది, how Flipkart parcels లో they are putting drugs and again sending it to courier services, how money is coming to the mule accounts, how it is going back to Nigeria. That modus operandi we have been able to show, we along with the other state police have been able to show. So then slowly the systems will improve, and hopefully maybe in another 6-7 months until we will have a more robust kind of a checking and a regulatory mechanism in place. ఈ టైప్ అంటే ఈ కేసుకు సంబంధించి మన తెలంగాణకు సంబంధించిన కేసులో ఎంతమందిని డిపోర్ట్ చేసే అవకాశం ఉంది, ఎంతమందిని ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు నైజీరియన్స్ కు అరెస్ట్ చేస్తే, వాళ్ళ మీద కేసు పెడితే అంటే దే విల్ స్టే ఇన్ ఇండియా ఫర్ 6-7 years. దే విల్ కమ్ అవుట్ ఆన్ బెయిల్ and again they will start selling drugs or doing some this kind of nefarious activity. So there is no purpose served by arresting these Nigerians. Ippudu in all the cases they were not opening the doors immediately. So maybe they are flushing the drugs or these kind of things. It is good for us. Let them flush the drugs. We only deport them. We should not put cases on them. And it is becoming counterproductive. And 10 సంవత్సరం వాళ్ళే ఇక్కడ ఉండి they will do all sorts of things and again get involved in cases. Again 6 years they will stay in India. Why? We should really send them back. We should not have them retain them in India. We should, if they are trying to dispose of 2 kgs of drugs also, we should let them do it. There is no point in having them here in India for 6 years. అంటే ఈ కేసులకు సంబంధించి అంటే డ్రగ్స్ సంబంధించి ఇటు యువత కానీ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కానీ యూనివర్సిటీలకు సంబంధించిన కాలేజీ సిబ్బంది కానీ మీ ఈగల్ టీం నుంచి ఎలాంటి అవగాహన కానీ ఎలాంటి హెచ్చరికలు కానీ జారీ చేసే అవకాశం? So we should really have sympathy towards them. So I don't know, because of bad friendship or some kind of enticement, they would have started taking drugs, and we really want to reform them. We want to rehabilitate them, and would like to love to see them. Ippudu some 3-4 people we have been able to rehabilitate them back into the society. So you say only 3-4 అంటే ఖచ్చితంగా తెలిసింది అంటే 3-4 అంటే పద్ధతి మార్చుకున్నారా అండి, అండ్ మంచి పద్ధతిలో ఉంటున్నారు ఇప్పుడు, అదే సంతోషం ఉంటుంది. సో
So catching this Nigerian drug cartel, that is a small thing. But oka Indian, oka youth ku correct path lo తీసుకొచ్చిందంటే అది success. So this is absolutely no success. And if you are able to protect the youth of India, if you are able to bring back a youth of India back into the mainstream, అంటే దానికంటే ఎక్కువ సంతోషం, ఎక్కువ సక్సెస్, దానికంటే ఎక్కువ ఏం లేదండి. డ్రగ్ రహిత్ తెలంగాణ. యూ నాట్ సేయింగ్ దట్ వీ విల్ క్యాచ్ దిస్, వీఆర్ సేయింగ్ దట్ వీ విల్ మేక్ ది సొసైటీ, ది యూత్, ది కాలేజెస్, ది స్కూల్స్ ఆఫ్ తెలంగాణ సో స్ట్రాంగ్ that they will themselves say no వద్దు అండి, I don't want drugs, I don't do this. సార్, ఇది మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఈగల్ పోలీసులు ప్రత్యేకంగా చర్యలు అయితే చెప్పడం జరిగింది. గతంలో గోవా ఆపరేషన్ కానీ తర్వాత మరొక ఇటు ఢిల్లీ ఆపరేషన్ సంబంధించి కూడా విజయవంతం చేసి తర్వాత ముఠాలకు సంబంధించిన వారి వద్ద నుంచి భారీగా డ్రగ్స్ తో పాటు తర్వాత మ్యూనల్ అకౌంట్ల లావాదేవీలపై కూడా గుర్తించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇలాంటి ముఠాలు ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆపరేషన్ నిర్వహించి వారిని కూడా కఠినంగా చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈగల్ ఫోర్స్ అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రమేష్ ఈటీవీ హైదరాబాద్.